Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlavaram, affiliated to Adikavi Nannaya University. My name is Brahmana Lashmi. My subject is computer science. Today telling about two third BCom students. Two third BCom students having one of the paper e-commerce. E-commerce means electronic commerce. Already discussed about first unit. In the previous first unit, now discussed to second unit business to business electronic commerce. Already discussed to some topics. In this units already discussed some topics. Now today in this video we'll discuss to some topics. We'll discuss. Already in the previous video we discussed about procurement management using the buyer's internal marketplace procurement management and by using the buyer's internal marketplace buyer side email and types of procurement already discussed in the previous video. Seller side marketplace and buyer side marketplace. Now in this video discuss yield manager. What is the yield manager? Yield managers are procurement specific solutions and focus on spot procurement of indirect goods. Yield managers add value when there is high degree of price and demand velocity. Yield managers are procurement specific solutions and focus on spot procurement of indirect goods. Yield managers add value when there is high degree of price and demand velocity. ఈల్డ్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ అనేది ఏం చూపిస్తుందండి. ఈల్డ్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా మనం స్పెసిఫై చేయొచ్చు ఏంటి సొల్యూషన్ అనే కేటగిరీని మనం స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఫోకస్ ఇక్కడ స్పాట్ ప్రొక్యూర్మెంట్ మీద మనం ఒక స్పాట్ ప్రొక్యూర్మెంట్ మీద సొల్యూషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సొల్యూషన్స్ అండ్ దాని మీద ఫోకస్ చేయొచ్చు అనమాట. దాన్ని ఈల్డ్ మేనేజర్ అండ్ ఇండైరెక్ట్ గూడ్స్ మీద మనకి ఇండైరెక్ట్ గూడ్స్ మీద ప్రొక్యూర్మెంట్ రన్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా స్పెసిఫై అవుతే వెంటనే మనం ఇమీడియట్లీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫోకస్ చేస్తూ మనం సొల్యూషన్ ఫైండ్ అవచ్చు. దీన్నే ఈల్డ్ మేనేజర్ అంటాం. ఈల్డ్ మేనేజర్ యాడ్ వాల్యూ వెన్ దేర్ ఈజ్ హై డిగ్రీ ఆఫ్ ప్రైస్ అండ్ డిమాండ్ వెలాసిటీ. ఈల్డ్ మేనేజర్ అనేది యాడ్ చేస్తుంది. ఏం యాడ్ చేస్తుంది అంటే దేర్ ఈజ్ హై డిగ్రీ ఆఫ్ ప్రైస్, ఎక్కువ ప్రైస్ ఐటమ్ మీద ఎక్కువ ప్రైస్ ఉండే విధంగా ఇది యాడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువు మీద ఉన్న డిమాండ్, ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువగా అవుతే ఆటోమేటిక్గా ఈల్డ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఆ ప్రైస్ అనేది హై రేంజ్లో హైక్ చేస్తూ పెంచుతూ వెళ్తుంది అనమాట. దీన్నే ఈల్డ్ మేనేజర్ అంటాం. ఈల్డ్ మేనేజర్స్ ప్రొక్యూర్మెంట్ స్పెసిఫిక్ సొల్యూషన్ అండ్ ఫోకస్ ఆన్ spot procurement of indirect goods. Yield managers had value when there is high degree of price and demand velocity. ఈ ఈల్డ్ మేనేజర్ అనేది ఏంటి, ఇండైరెక్ట్ మీద ఉన్న గూడ్స్ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేస్తూ దాని యొక్క సొల్యూషన్ స్పెసిఫై చేస్తుంది అండ్ యాడ్ చేస్తుంది. వాల్యూస్ని యాడ్ చేస్తుంది. ఏ వాల్యూస్ని యాడ్ చేస్తుంది అంటే డిమాండ్ ఉన్న ఐటమ్ మీద, డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మీద హై డిగ్రీ ఆఫ్ ప్రైస్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈల్డ్ మేనేజర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈల్డ్ మేనేజర్ క్యారెక్టరిస్టిక్స్. మెనీ టు మెనీ ఇంటరాక్షన్ ప్యాటర్న్ సపోర్ట్స్ స్పాట్ ప్రైసింగ్, పబ్లిక్ యాక్సెసిబిలిటీ, ఓన్డ్ బై న్యూట్రల్ intermediator characteristic. Yield manager of characteristics many to many interaction pattern. ఈ yield manager లో మనకి బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏదంటే మెనీ టు మెనీ ఇంటరాక్షన్, ఎక్కువ మందితో ఇంటరాక్షన్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది. సపోర్ట్ స్పాట్
సపోర్ట్ చేస్తుంటుంది స్పాట్ అక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ అవుతుంది అంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రైస్ ఆ స్పాట్ మినిట్లోనే ప్రైసింగ్ అనేది సపోర్ట్ చేస్తుంటుంది. పబ్లిక్ యాక్సెసిబిలిటీ దీన్ని పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఈల్డ్ మేనేజర్ని పబ్లిక్ యాక్సెసిబిలిటీ కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది. ఓన్డ్ బై న్యాచురల్ ఇంటర్మీడియన్స్ ఎక్కువగా ఇది న్యాచురల్గానే ఇంటర్మీడియట్ అవుతుంది అంటే కమ్యూనికేట్ అనేది న్యాచురల్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. మెనీ టు మెనీ ఇంటరాక్షన్ ప్యాటర్న్ అన్నాం చూడండి అది ఓన్ బై ఎవరికి నచ్చితే వాళ్ళు న్యాచురల్గానే ఇంటర్మీడియట్ అవుతూ ఉంటారు. దీన్నే ఈల్డ్ మేనేజర్ అని అంటారు. ఈల్డ్ మేనేజర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఎంఆర్ఓ హబ్. వాట్ ఈస్ ద ఎంఆర్ఓ హబ్? హబ్ మీన్స్ వాట్ ఈస్ ద ఎంఆర్ఓ హబ్? It also procurement specific solution and are focused on improving efficiency in the procurement process of operating supplies for a diverse set of industries. The model has modeled from a traditional enterprises model to a network model. It also procurement specific solutions. And are focused on improving efficiency in the procurement process for operating supplies for a diverse set of industries. The model has moved from a traditional enterprises model to a network model. ప్రొక్యూర్మెంట్ అనేది ఎంఆర్ఓ హబ్లో ప్రొక్యూర్మెంట్ కూడా సొల్యూషన్స్ స్పెసిఫై అవుతాయి అండ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో మనం ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్ ఉండే విధంగా మన ఎఫిషియన్సీ ఉండాలి, ఫోకస్ చేస్తూ ఉండాలి. మనం ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తూ ఉండే ఫోకస్ మనకి ఈ ప్రొక్యూర్మెంట్ మీద ఉండాలి. ఎందుకు ఉండాలంటే సొల్యూషన్ ఎప్పటికప్పుడు ఆ స్పాట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి, ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆపరేటింగ్ సప్లైస్ ఫర్ డైవర్స్ సెట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సప్లైస్ చేయటం ఆపరేటింగ్ కోసమే డైవర్స్ సెట్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి డైవర్స్ సెట్ అవుతూ సప్లై చేసే ప్రాసెస్ కోసమే ఈ ప్రొక్యూర్మెంట్లో ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ ప్రొక్యూర్మెంట్ అయ్యే ప్రాసెస్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఆ ఫోకస్ ఎల్లప్పుడూ ఎనీ టైంలో మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ప్రోడక్ట్ అంతా డైవర్సెట్ అవి సప్లై అవుతూ ఉండడానికి ఈ ప్రాసెస్ రన్ చేయడానికి ఇటువంటి ఆపరేటింగ్ చేయడానికి మనం ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ది మోడల్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ ఎంటర్ప్రైజెస్ మోడల్ టు నెట్వర్క్ మోడల్. ఈ మోడల్లో మూవ్ అవ్వాలంటే మనం ట్రెడిషనల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఒక ప్లాట్ఫామ్ ఉండి ఆ ప్లాట్ఫామ్ దగ్గర ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్ వెళ్ళి తీసుకునే బిజినెస్ని మనం ట్రెడిషనల్ ఎంటర్ప్రైజెస్ అంటున్నాం. మోడల్ టు నెట్వర్క్ మోడల్, ఆ మోడల్లోనే నెట్వర్క్ మోడల్లో కూడా మనం ఇక్కడ రన్ చేయొచ్చు. ఈ మోడల్ హ్యాస్ మూవ్డ్ ఇట్ ఆల్సో ప్రొక్యూర్మెంట్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అండ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ ది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ for operating supplies for a diverse set of industries. The model has moved from a traditional enterprises model to a network model. What is the characteristics of MRO hub? MRO hub characteristics ఏంటి? Many to many interaction pattern. Support systematic purchasing. Public accessibility. Natural basis. Owned by natural intermediate. ఈ ఎంఆర్ఓ హబ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మెనీ టు మెనీ ఇంటరాక్షన్ ప్యాటర్న్. సపోర్ట్ సిస్టమాటిక్ పర్చేసింగ్. ఇంటరాక్షన్ ప్యాటర్నింగ్ అనేది ఏంటంటే ఎక్కువ నుంచి ఎక్కువగా, అంటే ఎక్కువ పర్సన్ నుంచి ఎక్కువ పర్సన్తో ఒక ప్యాటర్న్ వేలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే సపోర్ట్ సిస్టమాటిక్ పర్చేసింగ్. ఇందులో పర్చేసింగ్ ఎంఆర్ఓ హబ్ బిజినెస్ మోడల్లో పర్చేజ్ అనేది ఎలా ఒక సిస్టమాటిక్గా రన్ అవుతుంటుంది, సిస్టమాటిక్ని సపోర్ట్ చేస్తుంది. పబ్లిక్ యాక్సెసిబిలిటీ. ఇందులో ఎంఆర్ఓ హబ్లో కూడా పబ్లిక్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. న్యాచురల్ బేసిస్ మీద పబ్లిక్ యాక్సెసిబిలిటీ రన్ అవుతూ ఉంటుంది.
ఓన్డ్ బై న్యాచురల్ ఇంటర్మీడియట్. ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, పబ్లిక్ యాక్సెసిబిలిటీ అవుతుంది కదా. అది ఎలాగంటే పబ్లిక్ ఎవరికాలు ఇండివిజువల్గా ఓన్ బై న్యాచురల్ ఇంటర్మీడియట్ మీద వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. దీన్నే మనం ఏమంటాం ఎంఆర్ఓ హబ్. ఇట్ ఆల్సో ప్రొక్యూర్మెంట్ స్పెసిఫిక్ సొల్యూషన్ అండ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ద procurement process for operating supplies for a diverse set of industries. The model has moved from a traditional enterprises model to a network model. Characteristics: many to many interaction pattern, support systematic purchasing, public accessibility, natural basis and owned by natural intermediary is called MRO hub. Next just in time delivery. నెక్స్ట్ టాపిక్ జస్ట్ ఇన్ టైం డెలివరీ. ఇన్ టైంలో డెలివరీ అవ్వాలి. ఇన్ టైంలో డెలివరీ అయ్యేటవి ఎలా? ఈ బిజినెస్ మోడ్లో డెలివరీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఇన్ టైం డెలివరీ. Just in time logistics operate under the concept of receiving raw materials, products and parts as they are needed. This allows business to significantly cut inventory cost by having fewer unnecessary supplies on hand and less material to store. Just in time లాజిస్టిక్స్ ఆపరేట్ అండర్ ద కాన్సెప్ట్ రిసీవింగ్ రా మెటీరియల్స్. మనం రా మెటీరియల్స్ డెలివరీ టైం జస్ట్ ఇన్ టైంలోనే లాజిస్టిక్ ఆపరేటర్ అనేది ఎలా అవుతుందంటే దేని అండర్లో రన్ అవుతుందంటే జస్ట్ ఇన్ టైంలోనే మనం జస్ట్ ఇన్ టైంలోనే లాజిస్టిక్ ఆపరేటర్ అనేది అండర్ ద కాన్సెప్ట్ రిసీవింగ్ రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకునే కాన్సెప్ట్ మీద మనం జస్ట్ ఇన్ లాజిస్టిక్ అవ్వాలన్నమాట. ఆపరేటర్ రన్ చేయాలి. జస్ట్ ఇన్ టైంలోనే మనం లాజిస్టిక్ ఆపరేటర్ చేయాలి. దేని అండర్లో అంటే కాన్సెప్ట్ ఆఫ్ రిసీవింగ్ రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకునే విషయంలో మనం జస్ట్ ఇన్ టైంలో మనం లాగిన్ అవ్వాలి. ప్రొడక్ట్స్ అండ్ పార్ట్స్ యాజ్ దే ఆర్ నీడెడ్. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలంటే దానికి పార్ట్స్ అనేది పార్ట్స్ అనేది కంపల్సరీ నీడ్. అందుకే మనకి ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలంటే రా మెటీరియల్ అవసరం. రా మెటీరియల్ అంటే ఏంటి? సమ్ పార్ట్స్. ఆ పార్ట్స్ నీడ్. అవి ఉంటేనేమో కదా మనం ప్రోడక్ట్ క్రియేట్ చేయగలం. ఇవి నీడ్ అయినప్పుడు మనం ఇన్ టైంలోనే ఇన్ టైంలోనే రిసీవ్ చేసుకోవాలి మెటీరియల్ అంతా. దిస్ అలౌస్ బిజినెస్ టు సిగ్నిఫికెంట్లీ కట్ ఇన్వెంటరీ కాస్ట్ బై హ్యావింగ్ ఫేవర్ అన్నెసెసరీ సప్లైస్ ఆన్ హియర్డ్ అండ్ లెస్ మెటీరియల్ టు స్టోర్ ప్రొడక్ట్స్. This allows business to significantly cut inventory cost by having fewer unnecessary supplies on hand and less material to store. ఇక్కడ ఈ బిజినెస్లో ఇన్వెంటరీ అనేది మనకి కనిపించదు. మనకు ప్రోడక్ట్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మార్కెట్లోకి మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ మనం పర్చేస్ చేస్తున్నాం. అది ఎలా ప్రోడక్ట్ చేస్తున్నారో మనం చూడగలుగుతున్నామా? చూడలేం కదా. కాస్ట్ బై హ్యావింగ్ ఫేవర్ అన్నెసరీ సప్లైస్ అండ్ హియర్ అండ్ లెస్ మెటీరియల్ విత్ ద స్టోర్. ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ని ఒకటే మనం వినగలం. ఆ మెటీరియల్ ఎంత ప్రైస్ ఉన్నది అనేది ఓన్లీ మనం వినగలం. మెటీరియల్ చేసి ఏ ప్రాసెస్ని కట్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ని యాడ్ చేస్తున్నారు అనేది మనం ఎప్పుడు సప్లైస్ చూడలేరు. ఓన్లీ సప్లైస్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే వినగలరు. దీన్ని జస్ట్ ఇన్ టైం డెలివరీలోకి ఈ ప్రాసెస్ అంతా వస్తుంది. జస్ట్ ఇన్ టైం లాజిస్టిక్ ఆపరేట్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిసీవింగ్ రా మెటీరియల్స్, ప్రొడక్ట్స్ అండ్ పార్ట్స్ యాజ్ దే ఆర్ నీడెడ్. దిస్ అలౌస్ బిజినెస్ టు సిగ్నిఫికెంట్లీ కట్ ఇన్వెంటరీ కాస్ట్ బై హ్యావింగ్ ఫేవర్ అన్నెసరీ సప్లైస్ ఆన్ ఇయర్డ్ అండ్ లెస్ మెటీరియల్ టు స్టోర్. జస్ట్ ఇన్ టైం సర్వీస్ ఇంక్లూడ్. జస్ట్ ఇన్ టైంలో మనం డెలివరీ చేయాలి కదా. డెలివరీ చేసి ఆ సర్వీసెస్ అది కూడా జస్ట్ ఇన్ టైంలోనే యాడ్ అయ్యి ఉంటుంది. జస్ట్ ఇన్ టైంలో డెలివరీ అవ్వాలి. డెలివరీ అయ్యాలంటే ఆ డెలివరీ అయ్యే ముందు బిఫోర్ డెలివరీ సో మెనీ గాన్ టు సర్వీసెస్, గోయింగ్ టు సర్వీసెస్, ఎక్కువ సర్వీసెస్ రన్ అవుతుంది. ఆ సర్వీసెస్ ఏంటనేది తెలుసుకుంది ఈ టాపిక్లో. జస్ట్ ఇన్ టైమ్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఎక్స్పర్ట్ కస్టమర్ సర్వీస్. ఫస్ట్ది ఎక్స్పర్ట్ కస్టమర్ సర్వీస్. సెకండ్ డైరెక్ట్ ట్రక్కింగ్. Third, the time definite delivery. Fourth, the expedient trunking service. Fifth, the just in time freight services.
సిక్స్త్ డోర్ టు డోర్ సర్వీసెస్. ఎక్స్పెక్ట్ కస్టమర్ సర్వీస్, డైరెక్ట్ ట్రక్కింగ్, టైమ్ డెఫినెట్ డెలివరీ, ఎక్స్పీడియట్ ట్రక్కింగ్ సర్వీస్, జస్ట్ ఇన్ టైమ్ ఫ్రైట్ సర్వీస్, డోర్ టు డోర్ సర్వీస్. ఇవి ఏంటన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్. జస్ట్ ఇన్ టైంలో ఇన్వెంటరీ కంట్రోల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి జస్ట్ ఇన్ టైంలో ఇన్వెంటరీ కంట్రోల్. తక్కువ ఇన్ టైంలోనే మనం ఇన్వెంటరీ చేయాలి. ఆ ఇన్వెంటరీని ఎలా చేస్తున్నాం అన్నది, దాని యొక్క కంట్రోలింగ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు ఈ టాపిక్లో. జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ విచ్ మిస్టేక్స్ అరైవ్ ఓన్లీ ఫర్ హ్యాస్ రిసీవ్ టు మీట్ యాక్చువల్ కన్జ్యూమర్ demand and input receiving raw goals, products and part right before they are needed to reduce unnecessary inventory which has benefits that include. Just in time lo inventory control is a method in which mistakes arrive only for receive to meet actually consumer demand and input receiving raw goals, products and part right before they are needed to reduce unnecessary inventory which has benefits that include. ఇన్ టైంలోనే ఇన్వెంటరీ అనేది కంట్రోల్ మెథడ్ని ఇన్వెంటరీ మెథడ్ అనేది కంట్రోల్ చేయడానికి జస్ట్ ఇన్ టైం అంటున్నాం. విచ్ మిస్టేక్స్, ఇలా మనం ఒక ప్రోడక్ట్ని ఇన్వెంటరీ చేసినప్పుడు సమ్ మిస్టేక్స్ రన్ అవుతుంటాయి. ఇన్ విచ్ మిస్టేక్స్ అరైవ్ ఓన్లీ ఫర్ యాజ్ రిసీవ్డ్ టు మీట్. మనం ఆ మెటీరియల్ రిసీవ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి ఇన్వెన్షన్ చేసిన తర్వాత రా మెటీరియల్ రిసీవ్ చేసుకోవడంలో సమ్ మిస్టేక్స్ని రీచ్ అవుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని కంట్రోల్ చేయడాన్నే జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్ అంటారు. యాక్చువల్లీ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ ఇన్పుట్ రిసీవింగ్ రా గోల్స్, ప్రోడక్ట్స్ అండ్ పార్ట్. యాక్చువల్గా కన్జ్యూమర్ డిమాండ్ చేస్తూ ఉంటాడు ఏంటి, ఇన్పుట్ రిసీవింగ్ చేసుకునే ప్రాసెస్లో అంటే రా మెటీరియల్స్ని, ప్రోడక్ట్స్ అండ్ పార్ట్స్ని రిసీవ్ చేసుకునే టైంలో కన్జ్యూమర్ కొంచెం డిమాండ్ చేస్తూ ఉంటాడు. రైట్ బిఫోర్ దే ఆర్ నీడెడ్ రెడ్యూస్. నాకు ఈ అవసరాన్ని తగ్గించుకునే ముందు అన్నెసరీ ఇన్వెంటరీ విచ్ హ్యాస్ బెనిఫిట్స్ దట్ ఇంక్లూడ్. ఇందులో మనం ఒక ఇన్వెన్షన్ చేసినప్పుడు అందులో ఇన్పుట్ ఇచ్చే వాల్యూస్ని, రా గోల్స్ని, ప్రోడక్ట్స్ని రిసీవ్ చేసుకునే టైంలో అతనికి అవసరమైన దానికన్నా అక్కడ కొంచెం రెడ్యూస్ చేసుకుంటాడు. ఎందుకంటే అన్నెసరీ ఇన్వెంటరీ ఐటమ్స్ కూడా ఇది అన్నెసరీ, ఈ ప్రోడక్ట్కి ఇది అన్నెసరీ, ఇది అయితే బెటరు, 2 in 1 కింద మనకి యాడ్ అవుతుంది కదా. ఇది సింగిల్గా యాడ్ చేస్తే దీనికి జాయింట్గా ఇంకో రా మెటీరియల్ యాడ్ చేయాలి. ఇలా అన్నెసరీ రా మెటీరియల్ని కూడా అతను ఇన్వెంటరీకి అన్నెసరీ రా మెటీరియల్ యాడ్ చేయకుండా బెనిఫిట్ 2 in 1 గెట్ 1+1 బై ఆఫర్ వేలో కన్జ్యూమర్ ఏం చేస్తాడంటే అటువంటి రా మెటీరియల్స్ని తీసుకుంటాడు. ఇలా ఇన్వెన్షన్ చేసిన మెటీరియల్కి ఆ మెటీరియల్ని రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో అందులో అన్నెసరీ ఉన్న రా మెటీరియల్ని కంట్రోల్ చేయడాన్ని జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్ అంటాం. దాన్ని జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్ అంటాం. నెక్స్ట్, లోయర్ కాస్ట్ ఫ్రమ్ ఎక్సైజ్ ఇన్వెంటరీ బీయింగ్ షిప్డ్. లోయర్ కాస్ట్ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి బీయింగ్ షిప్డ్. ఇక్కడ మనకి రా మెటీరియల్ని పర్చేజ్ చేసిన తర్వాత లో కాస్ట్తోనే పే చేస్తాడు. ఇక్కడ ఫ్రమ్ ఎక్సైజ్ ఇన్వెంటరీ బీయింగ్ షిప్ అయ్యే ఎక్సైజ్ దగ్గర నుంచి అతను లో కాస్ట్తో ఇన్వెంటరీ యొక్క రా మెటీరియల్ని ఎక్కువ ఎక్కడైతే షిప్పింగ్ అయిన దగ్గర నుంచి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి షిప్ అయ్యే విధంగా లో కాస్ట్లో అయ్యే విధంగానే కన్జ్యూమర్ చూస్తాడు. నెక్స్ట్, లోయర్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ కూడా తక్కువ కాస్ట్లో స్టోరేజ్ అయ్యే విధంగా డెసిషన్ తీసుకోవాలి. లెస్ అన్నెసరీ ఇన్వెంటరీ. ఇందులో అన్నెసరీ ఇన్వెంటరీ ఉండే ఐటమ్స్ని అవి తగ్గించాలి. అన్నెసరీ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాం, అందులో ఏ పార్ట్స్ అటెంప్ట్ చేస్తే ఆ యొక్క రిజల్ట్ అలాగ వస్తుంది. 2 parts అటెంప్ట్ చేస్తే రిజల్ట్ ఈ వేలో వస్తుంది. 2 parts కన్నా ఒక పార్ట్ అటాచ్ చేస్తే రిజల్ట్ ఇదే సేమ్ రిజల్ట్ అన్నప్పుడు అతను 2 parts కొనే కన్నా ఒక పార్ట్ కొనడమే మంచిదని అలా అన్నెసరీ ఇన్వెంటరీ ఐటమ్స్ని కూడా రా మెటీరియల్స్ కూడా తగ్గించాలి. నెక్స్ట్, మోర్ స్పేస్ ఫర్ మోర్ ప్రొడక్టివ్ యూజెస్. ఎక్కువ స్పేస్ ఉండాలి. ఎక్కువ ప్రోడక్ట్ని యూజ్ చేయాలంటే ఎక్కువ స్పేస్ ఉండాలి. లెస్ వేస్టేజ్ అన్నది
తగ్గించాలన్నమాట. ఇదంతా ఎందులో ఉంది, జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ కంట్రోల్లో ఇలా మనకి రన్ అవుతుంది. జస్ట్ ఇన్ టైం డెలివరీ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అడ్వాంటేజెస్. జస్ట్ ఇన్ టైం డెలివరీలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ కంట్రోల్, జస్ట్ ఇన్ టైం just in time delivery advantages, disadvantages. Advantages: just in time inventory control has several advantages over traditional models. Production runs remain short, which means manufacturers can move from one type of product to another very easily. This method reduces cost of eliminating warehouse storage needs. జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ అనేది కంట్రోల్, జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ అనేది కంట్రోల్ అనేది మనం జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీలో కంట్రోల్ చేస్తున్నాం. ఆ కంట్రోల్ చేసే ప్రాసెస్ ఏంటంటే సెవరల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అప్పుడు కంట్రోల్ చేసే ప్రాసెస్లో సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓవర్ ట్రెడిషనల్ మోడల్స్, దీని ఏమంటున్నాం, ఓవర్ ట్రెడిషనల్ మోడల్స్ అంటున్నాం. ప్రొడక్ట్స్ రన్స్ రిమైన్ షార్ట్స్, which means manufacturer can move from one type of product to another way easily. Production runs remained short, which means manufacturers can move from one type of products to another very easily. This method reduces cost by eliminating warehouse storage needs. ప్రొడక్షన్ రన్ చేయాలంటే మనం అక్కడ రిమైన్ షార్టేజ్ అనేది ఉండాలి. విచ్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్స్ అంటే రిమైన్ షార్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ అనేది కెన్ మూవ్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ టు అనదర్ వే ఈజీలో. మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక టైప్ ఆఫ్లో క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ని వన్ టైప్ ఆఫ్లో యూజ్ చేసేటప్పుడు అనదర్ టైప్లో వెరీ ఈజీగా ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలం, వెరీ ఈజీగా ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలం అనేది ఒక షార్ట్ రిమైండ్ అనేది మనకి ఉండాలి. ఇది ఒక అడ్వాంటేజ్. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ వేలో అయితే ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలం. ఇంతకన్నా ఈజీ వేలో ఈ ప్రోడక్ట్ని తక్కువ టైంలో మనం తక్కువ మెటీరియల్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలగాలి అనే షార్ట్ రిమైండ్ అనే మెమరీ పవర్ అనేది ఉండాలన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్. ఆ షార్ట్ పవర్ అనేది, షార్ట్ రిమైండ్ అనే పవర్ అనేది మెయిన్ ఈ ప్రోడక్ట్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. మెథడ్ రెడ్యూస్ కాస్ట్ బై ఎలిమినేటింగ్ వేర్ హౌస్ స్టోరేజ్ నీడ్స్. ఆ ప్రాసెస్ ఉండడం వలన మెథడ్లో ఉండి ఈజీ మెథడ్ ఇన్వెన్షన్ చేయడం వలన మెథడ్ రెడ్యూస్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. కాస్ట్ వేర్ హౌస్ స్టోరేజ్ నీడ్స్ కోసం రా మెటీరియల్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ కావాల్సిన రా మెటీరియల్స్లో సమ్ రా మెటీరియల్ని ఎలిమినేట్ చేయొచ్చు. స్టోరేజ్ అనేది కూడా తక్కువ స్పేస్లో స్టోరేజ్ అవ్వాలి. ప్రోడక్ట్ తక్కువ స్పేస్లో ఎక్కువ మెటీరియల్ స్టోరేజ్ అవుతుంది. ఈ షార్ట్ రిమైండ్ ఉండడం వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటుంది. ఒక షార్ట్ రిమైండ్ వల్ల సో మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే జస్ట్ ఇన్ టైంలో అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ కంట్రోల్ హ్యాస్ సెవరల్ అడ్వాంటేజెస్ over traditional models. Production runs remain short, which means manufacturer can move from one type of product to another very easily. This method reduces cost by eliminating warehouse storage needs. Next, disadvantages. The disadvantages of just-in-time inventories involves disruptions in the supply chain. If a supplier of raw materials has a breakdown and cannot deliver the goods on time, one supplier can shut down the entire production process. A sudden order for goods that surpasses expectations may delay delivery of finished products to clients. The disadvantages of just-in-time inventories. Just-in-time inventories involves disruptions. Disadvantages of
జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీస్ ఇన్వాల్వ్స్ డిస్క్రిప్షన్స్ ఇన్ ద సప్లై చైన్. ఈ సప్లై చైన్లో అనేది జస్ట్ ఇన్ టైంలో ఈ సప్లై చైన్ జస్ట్ ఇన్ టైం ఇన్వెన్షన్లో డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్ అనేది ఒక సప్లై చైన్లో ఫామ్ అవుతుంది. ఇఫ్ ఏ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ యాజ్ ఎ బ్రేక్ డౌన్ అండ్ కెనాట్ డెలివరీ ది గూడ్స్ ఆన్లైన్. సమ్ టైమ్స్లో డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బ్ అవుతుంది, సమ్ టైమ్స్లో డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందులో అంటే సప్లై చైన్ అంటే ఏంటి, రా మెటీరియల్ సప్లై చేసినప్పుడు సమ్ టైమ్స్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదా డెలివరీ అనేది ఆన్ టైంలో డెలివరీ అవ్వకపోవచ్చు. ఇది డిసడ్వాంటేజ్ అనమాట. అంటే ఒక జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెన్షన్లో మనం రా మెటీరియల్ అనేది సప్లై చేసే ప్రాసెస్లో సప్లై చైన్లో సమ్ టైమ్స్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదా కెనాట్ డెలివరీ ది గూడ్స్ ఆన్లైన్లో డెలివరీ చేయలేకపోవచ్చు. వన్ సప్లయర్ కెన్ షట్ డౌన్ ది ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఒక సప్లయర్ మాత్రమే అయితేనే ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక సప్లయరు షట్ డౌన్ అవ్వచ్చు, అవ్వగలడు. అంటే సో మెనీ సప్లయర్స్ ఉన్నారు, ఒక సప్లయరు ప్రోడక్ట్ని మెటీరియల్ ప్రొడక్ట్ని సప్లై చేయలేకపోవచ్చు, షట్ డౌన్ అయిపోవచ్చు. ఏ సడన్లీ ఆర్డర్ ఫర్ గూడ్స్ దట్ సర్ప్లసెస్ ఎక్సెప్షన్స్ మే డెలివరీ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ టు సడన్ ఓన్లీ వన్ సప్లయర్ అయితే అది బిజినెస్కి డిసడ్వాంటేజ్. సో మెనీ సప్లయర్స్ అంటే ఒక పర్సన్ షట్ డౌన్ అయినా రిమైనింగ్ సప్లయర్స్ ద్వారా మనం మెటీరియల్ని ఇంపోజ్ చేసుకోవచ్చు. కానీ ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్ సడన్ ఆర్డర్ ఫర్ గూడ్స్ దట్ సర్ప్లసెస్ ఎక్సెప్షన్స్ మే డెలివరీ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ టు క్లయింట్స్కి ప్రొడక్ట్స్ డెలివరీ అయ్యే విధంగా డిలే చేయడం అన్నది వెరీ సో మెనీ సప్లయర్స్ ఉంటే వన్ సప్లయర్ సడన్లీ బ్రేక్ డౌన్ అయినా సమ్ ప్రాబ్లమ్ లిటిల్ బిట్ ప్రాబ్లమ్ గెటింగ్, బట్ ఓన్లీ వన్ సప్లయర్ అయితే అప్పుడు క్లయింట్కి ఆ డెలివరీ డిలే అవ్వడం అనేది వెరీ సడన్లీ సర్ప్రైజ్ అనమాట. ఇది మనకి డిసడ్వాంటేజ్. దేనికి డిసడ్వాంటేజ్? జస్ట్ ఇన్ టైం డెలివరీలో డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫ్రమ్ ట్రెడిషనల్ to internet based EDI questions and services. From traditional to internet based. ట్రెడిషన్ అంటే ఏంటి, ఒక బిజినెస్ నుండి టు ఇంటర్ బేస్డ్. ట్రేడింగ్ అంటే ఏంటమ్మా, బిజినెసే కదా, బిజినెస్ చేయడానికి ట్రేడింగ్ అంట. ఫ్రమ్ ట్రెడిషన్ టు ఇంటర్నెట్ బేస్డ్ ఈడిఐ క్వశ్చన్ అండ్ సర్వీసెస్. వాట్ ఈస్ ద ఈడిఐ అన్నది మనం ఇక్కడ ఆ ట్రెడిషన్ టు ఇంటర్నెట్ బేస్ చేసిన ట్రెడిషన్ ఏంటి, ఆ ఈడిఐ క్వశ్చన్ అండ్ సర్వీసెస్ ఏంటి అన్నది మనం ఇది ఒక వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఈడిఐ అంటే ఏంటి, ట్రెడిషన్ టు ఇంటర్నెట్ బేస్డ్ ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకేనా, డిస్కస్ చేసుకుంటే తెలుసుకుందాం. ట్రెడిషనల్ ఈడిఐ ఈజ్ ఏ కమ్యూనికేషన్ స్టాండర్డ్ that enables the electronic transfer of documents. EDA is communication standard that enables the electronic transfer of documents. EDA అంటే ఏంటి, కమ్యూనికేషన్ అనేది. ఈడిఐ అంటే ఏంటి, ఒక కమ్యూనికేషన్ అనేది ఏంటి, ఎనేబుల్ ద ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఎలక్ట్రానిక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నా, ఈడిఐ అంటాం. సచ్ యాజ్ పర్చేసింగ్ ఆర్డర్స్ బిట్వీన్ బిజినెస్ పార్ట్నర్స్. ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, పర్చేసింగ్ చేసే ఆర్డర్లో కానీ, లేదా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ, ఒక మెటీరియల్ ఆర్డర్ చేసే మెటీరియల్
ఆర్డర్ చేస్తున్నాం అంటే పర్చేజే కదా. ఆ పర్చేజింగ్ ఆర్డర్ కానీ లేదా బిట్వీన్ బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు పార్ట్నర్స్ మధ్య కానీ ఉండే డాక్యుమెంట్స్ని మనం ఎలక్ట్రానిక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఇట్ ఫార్మట్స్ దీస్ డాక్యుమెంట్స్ అకార్డింగ్ టు యాన్ అగ్రీడ్ ఓపెన్ స్ట్రక్చర్. It formats these documents according to an agreed open structure. స్ట్రక్చర్ మీద మనం అగ్రీడ్, ఈ స్ట్రక్చర్ మీదనే మనం ఈ డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ మీదే ఈ ఫార్మాట్ మీద మనం అగ్రీ అవ్వాలి. ఇటువంటి స్ట్రక్చర్ ఉన్న ఫార్మాట్ మీద అది ఆర్డర్ మీద కానీ ఇద్దరు పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ కానీ ఈ డాక్యుమెంట్ మీద వాళ్ళు బేస్ అయ్యి మరి బిజినెస్ రన్ చేస్తారనమాట. అండ్ ఈడిఏ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more ఆర్గనైజేషన్ డిటర్మైన్ హౌ టు వర్క్. కానీ ఈ ఈడిఐ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాసెస్, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది, ప్రాసెస్ వేలో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇన్ విచ్ 2 or more ఆర్గనైజేషన్స్, ఇందులో ఎక్కువగా 2 కన్నా ఎక్కువ ఆర్గనైజేషన్ మనం ఈ ప్రాసెస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఎలా అంటే డిటర్మైన్తో ఒక పట్టుదలతో ఒక నమ్మకంతో మనం ఆర్గనైజేషన్ చేయొచ్చు. దేని మీద? ఈడిఐ మీద. ఈడిఐ అంటే ఏంటి? ఎనేబుల్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద మనం అది ఎందుకు చేస్తున్నామంటే పర్చేజ్ ఆర్డర్ చేసే ప్రాసెస్ అయినా లేదా ఇద్దరు పార్ట్నర్స్ బిజినెస్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అయినా ఈ ఈడిఐ మీద బేస్ చేసుకుని ఈడిఐ మీద డిటర్మైన్ అంటే ఒక నమ్మకం ఉంటుంది, హోప్ ఉంటుంది. దాని మీద వీళ్ళు ఈ డాక్యుమెంట్ని పెట్టుకుని వాళ్ళ బిజినెస్ని ఆర్గనైజేషన్ చేయొచ్చు. ఇవి ఒకటనే కాదు, సో మెనీ ప్రాసెస్ చేయొచ్చు. ఈడిఐ డాక్యుమెంట్ మీద సో మెనీ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. 2 or more ఆర్గనైజేషన్ డిటర్మైన్ హౌ టు వర్క్ టుగెదర్ మోర్ ఎఫెక్టివ్లీ టు ద యూజ్ ఆఫ్ ఈడిఐ. It reduces cost, delay and errors in a manual document delivery system. It reduces cost. ఇది కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. డిలే అండ్ అరైవ్స్ ఇన్ ఏ మాన్యువల్ డాక్యుమెంట్. ఇది డిలే చేస్తుంది ఇన్ ఏ మాన్యువల్ డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్. మాన్యువల్గా చేసుకుంటాం. మాన్యువల్గా అంటే పేపర్ వైజు అండ్ స్టాంప్ వైజు ఇలా డాక్యుమెంట్ చేసుకుంటే ఆ డెలివరీ సిస్టమ్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. కానీ ఇది టైం పడుతుంది. కానీ ఈడిఐ డాక్యుమెంట్ మీద మనం ప్రాసెస్ని రన్ చేస్తే ఇందులో టైం సేవ్ అవుతుంది. మెయిన్ ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది. రెడ్యూస్ కాస్ట్, టైం సేవ్ అవుతుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది అనమాట. ఈడిఐ డాక్యుమెంట్ ఇప్పుడు 100 స్టాంప్ ఉండొచ్చు, 1000 స్టాంప్ ఉండొచ్చు. స్టాంప్స్ మీదే కదా, పేపర్ మీదే కదా డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ మీద వస్తారు. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకో వాళ్ళు ప్రాఫిట్ అండ్ గెయిన్ మీద అండ్ లాస్ మీద వాళ్ళు ఈ మెజర్మెంట్లు మనం షేర్ చేసుకోవాలని ఒక స్టాంప్ డాక్యుమెంట్ మీద వాళ్ళు అగ్రిమెంట్ క్రియేట్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రైస్ కాస్ట్ పడుతుంది అండ్ టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఈ రెండు మనకి ఈడిఐ ఎనేబుల్ ది ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద మనం ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకుని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఈ డాక్యుమెంట్ మీద బిజినెస్ రన్ చేస్తే మనకి టైము సేవ్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. దీన్ని ఏమన్నా ట్రెడిషనల్ ఈడిఐ అయితే ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది. అదే ఈడిఐ మీద బేస్ అయ్యి ఉంటే టైం అనేది సేవ్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ మెసేజెస్. EDA primarily is used to electronical transfer repetitive business transaction. This include purchase orders, invoice, credit approvals, confirmation and so on. EDA primarily is used to electrical transfer repetitive business transaction. This include purchase orders, invoice, credit approvals, information and so on. EDA అనేది ప్రైమరీ యూజ్ చేయడం చాలా ప్రైమరీ. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం దీన్ని యూజ్ చేస్తాం. రిపీటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా మనం రిపీటెడ్గా చేయొచ్చు. దిస్ ఇన్క్లూడ్స్ పర్చేజ్ ఆర్డర్స్, ఇన్వాయిస్, క్రెడిట్స్, అప్రూవల్స్, కన్ఫర్మేషన్ అండ్ సో ఆన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ మెసేజ్లో అనేది ఈడీ అనేది ప్రైమరీ. బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఈడీ అనేది కంపల్సరీ ప్రైమరీ. ఇది ఎలక్ట్రానిక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీన్ని ఎలక్ట్రానిక్ ద్వారా
ట్రాన్స్ఫర్ చేస్తాం. రిపీటెడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది రిపీటెడ్గా చేయొచ్చు. దిస్ ఇంక్లూడ్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, దీనిలో యాడ్ అయ్యి ఉంటాయి. ఏంటి? పర్చేజ్ ఆర్డర్ అవని, ఇన్వాయిస్ అవని, క్రెడిట్ అవని, క్రెడిట్ అప్రూవల్స్ అవని, కన్ఫర్మేషన్ అండ్ సో ఆన్. ఇలా సో మెనీ వేలో మనం ఈడిఐ మీద యూజ్ చేసుకుని మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈడిఐ అనేది ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ డేటాని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని ఈడిఐ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో సో మెనీ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈడిఐని. అవేంటి? ఆర్డర్స్, ఇన్వాయిస్, క్రెడిట్స్, అప్రోచ్, కన్ఫర్మేషన్. ఇవన్నీ కన్ఫర్మేషన్ కూడా ఎలక్ట్రానిక్ ద్వారా ఈడిఐ ద్వారానే మనం మెసేజ్ ద్వారా రన్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఫార్మాటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డేటా ఫార్మాటింగ్ స్టాండర్డ్స్. బికాస్ ఈడిఐ మెసేజ్ ఆర్ రిపిటేటివ్, ఇట్ మేక్స్ సెన్స్ to use formatting standards can shorten the length of the message and climate data entry errors, because data entry errors occur only once. EDA deals with standard transactions, whereas email is more open. EDA user and special standard a language and is secure, whereas email is not. When a user enters data into the EDA system, because EDA messages are repetitive, it makes sense to use formatting standards can, because EDA messages are repetitive, it makes sense to using format standards. EDA message అనేది రిపీటెడ్గా మనం ఈడిఏ మెసేజ్ అనేది రిపీటెడ్గా చేయొచ్చు. ఈడిఏ మెసేజ్లో ఫార్మేట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఆ ఫార్మేట్ని సో మెనీ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్నే బికాజ్ ఈడిఏ మెసేజ్ ఆర్ రిపీటేటివ్, ఇట్ మేక్స్ సెన్స్ టు యూజ్ ఫార్మాటింగ్ స్టాండర్డ్స్ కెన్ షార్టన్ ది లెంత్ ఆఫ్ ది మెసేజ్ అండ్ క్లయింట్ డేటా ఎంట్రీ ఎర్రర్స్. ఇది మన షార్ట్ వేలో మెసేజ్ని అంటే ఉన్న మెసేజ్ని లెంతీ మెసేజ్ని షార్ట్ ఇచ్చేసి ఒక మెసేజ్ వేలో క్లయింట్కి ఎంటర్ అయ్యే విధంగా అక్కడ ఎర్రర్స్ రాకుండా, డేటాలో ఎర్రర్స్ రాకుండా మనం చాలా ఈజీగా ఈ ఫార్మాట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ డేటా ఎంట్రీ ఎర్రర్స్ అకర్ ఓన్లీ వన్స్. ఇలా డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎర్రర్ ఒకసారి వస్తుంది, అది వెంటనే మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఈడిఏ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో దాని యొక్క ఫార్మాట్ స్టాండర్డ్గా ఉంటుంది. ఆ ఫార్మాట్ స్టాండర్డ్గా ఉండటం వల్ల మనం ఏ మెసేజ్ ఎర్రర్ చేసినా, షార్ట్ కట్లో మెసేజ్ టైప్ చేసినా, ఎంటర్ చేసినా అది ఎర్రర్ అనేది ఒకసారి వస్తుంది. సో మెనీ టైమ్స్ అనేది రిపీటెడ్ అవ్వదు. ఈడిఏ డీల్స్ విత్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ వేర్ హ్యాజ్ ఈమెయిల్ ఈజ్ మోర్ ఓపెన్. ఈడిఏ ద్వారా డీల్స్ చేసేవి ఇవన్నీ స్టాండర్డ్తోనే డీల్ చేస్తారు. దీని ఈడిఏ అనే ఫార్మాట్ అనేది ఈడిఏతో ఫార్మాట్తో మనం డీల్ చేసే ప్రాసెస్ అంతా స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఎక్కడ? ఈమెయిల్ ఈజ్ మోర్ ఓపెన్. ఈమెయిల్స్ అనేది సో మెనీస్ ఉంటాయి. ఆ ఈమెయిల్ అనేది సో మెనీ టైమ్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈమెయిల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేది ఎక్కువ యూజ్ చేసి ఈడిఏ అనే ద్వారా స్టాండర్డ్ అన్నాం కదా, దీని ద్వారా ఎక్కువ ఈ ఫార్మాట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఈమెయిల్ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈడిఐ యూజెస్ అండ్ స్పెషల్ స్టాండర్డ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఈజ్ సెక్యూర్డ్. ఈడిఐని యూజ్ చేసేవాళ్ళు స్పెషల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ సెక్యూర్డ్. ఈడిఐని యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. ఆ లాంగ్వేజ్ స్టాండర్డే. వేర్ హ్యాజ్ ఈమెయిల్ ఈజ్ నాట్ వెన్ ఏ యూజర్ ఎంటర్స్ డేటా ఇన్ ద ఈడిఐ సిస్టమ్. ఇక్కడ మనం ఏమన్నా డేటా ఫార్మింగ్ స్టాండర్డ్ అన్నది ఈ ఈడిఐ అనేది స్టాండర్డ్ ఈమెయిల్ ద్వారానే కాకుండా సో మెనీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈడిఐ ద్వారా మనం ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలంటే సో మెనీ యూజర్స్ ఎంటర్ అవ్వచ్చు. అది డిఫరెంట్ వేస్లో ఈ సిస్టంలో డిఫరెంట్ కొంతమంది ఈమెయిల్ ద్వారా, కొంత నార్మల్
నార్మల్ మెసేజ్ ద్వారా, కొంతమంది వాట్సాప్ ద్వారా, ఇలా సో మెనీ, కొంతమంది సోషల్ యాప్ ద్వారా, ఇలా సో మెనీ ఒక బిజినెస్ అయితే బిజినెస్ అయితే ఈమెయిల్, ఓన్ మెయిల్, స్టాండర్డ్ మెయిల్స్, గవర్నమెంట్ మెయిల్స్, ఇలా సో మెనీ మెయిల్స్ ద్వారా వీళ్ళు డేటాని ఈడిఏ సిస్టమ్ ద్వారా వాళ్ళ డేటాని ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఎక్కడ రన్ అవుతుందంటే డేటా ఫార్మాటింగ్ స్టాండర్డ్, దీన్నే డేటా ఫార్మాటింగ్ స్టాండర్డ్ అన్నాం. నెక్స్ట్ ఈడిఏ ట్రాన్స్లేటర్స్. ఈడిఐ ట్రాన్స్లేటర్స్. An EDA translators automatically translate data. The software organizes information into a standard format. An EDA EDA translator అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ది సాఫ్ట్వేర్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మాట్. సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ఈడిఏ ట్రాన్స్లేటర్ అనేది అలా డెవలప్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కింద క్రియేట్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కింద ఆర్గనైజ్ చేశారనమాట. అది క్లయింట్ ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా, ఏ క్లయింట్ అయినా, చిన్న క్లయింట్ అయినా, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, చిన్న బిజినెస్ మ్యాన్ అయినా, ఇద్దరికి ఒకే ఫార్మాట్. ఆ ఫార్మాట్లో ఉండవలసిన డేటా కంపల్సరీ నీడ్ ఉండే పాయింట్స్, ఆ పాయింట్స్ అందరికీ ఒకేలాగా ఉండే విధంగా, స్టాండర్డ్గా ఉండేగా, ఫార్మాట్ ఉండే విధంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ డేటాని ఆర్గనైజ్ చేశారనమాట. ట్రాన్స్లేటర్ ఆటోమేటికల్లీ translate data. The software organizes information into a standard format. Next, benefits of EDA. EDA వల్ల బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. EDA enables companies to send and receive large amount of written transactions information quickly around the globe. EDA బెనిఫిట్స్ ఏంటంటే, EDA అంటే ఏంటి? ఎనేబుల్ ఎలక్ట్రానిక్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ EDA అంటున్నాం. ఇది గ్లోబల్ వైజ్ రన్ చేయొచ్చు. ఈ ఫార్మాట్ని గ్లోబల్ వైజ్ మొత్తం గ్లోబల్ వైజ్ రన్ అవుతూ ఉంటుంది. ఇలా గ్లోబల్ వైజ్ రన్స్ అవుతుంటే సో మెనీ కంపెనీస్ ఏంటంటే, చిన్న కంపెనీస్ అవన్నీ, స్మాల్ కంపెనీస్ అవన్నీ, సో మెనీ కంపెనీస్ టు సెండ్ అండ్ రిసీవ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. వీళ్ళు ఈ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క సెండింగ్ అవని, రిసీవింగ్ అవని, వాళ్ళ యొక్క మెసేజ్ సెండ్ అవని, రిసీవ్ అవని, పంపివైనా, రిసీవ్ చేసుకునే లార్జ్ అమౌంట్ అవని, ఓన్లీ మెసేజ్ అవని, ఎనీథింగ్ ఏదైనా సరే, రిటర్న్ ట్రాన్సాక్షన్ అవని, రిటర్న్ వచ్చేవి అవని, ఇవన్నీ చాలా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్విక్లీగా రన్ అవుతాయి. అండ్ గ్లోబల్లో ఎక్కడున్నా సరే మనం ఈ ఈడిఏ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడం వల్ల, ఈ ఈడిఏ ఫార్మాట్ యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా, ఎటువంటి సెండింగ్ అయినా, రిసీవ్ అయినా, సో మెనీ వేస్లో మనం ఈడిఏ ఫార్మాట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, కంప్యూటర్ టు కంప్యూటర్ ట్రాన్స్ఫర్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. కంప్యూటర్ టు కంప్యూటర్ ట్రాన్స్ఫర్, మన కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ది నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ కెన్ ఫ్లో అమాంగ్ సెవరల్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ కన్సిస్టెన్స్ ఓన్లీ ఫ్రీలీ. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ మంది ఒకే ఫ్లోలో ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అవ్వడంలో ఒకే ఫ్లోలో ఉంటుంది. ఒకేసారి వెళ్ళడంలో సెవరల్ ట్రేడింగ్ పార్ట్నర్స్కి కాన్స్టెంట్గా రిసీవ్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసాం, ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసాం, ఆ కంపెనీతో డీలింగ్ ఉండే సెవరల్ ట్రేడింగ్ పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ ఫ్లోలో అమాంగ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఒకే ఫ్లోలో ఈ పార్ట్నర్స్కి కన్సిస్టెంట్ అండ్ ఫ్రీలో వెళ్తాయి. కంపెనీస్ కెన్ యాక్సెస్ పార్ట్నర్స్ డేటాబేస్ టు రిట్రైవ్ అండ్ షో స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్. కంపెనీ యొక్క యాక్సెస్ పార్ట్నర్స్ డేటాబేస్ టు రిట్రైవ్ అండ్ షో స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్. ఈ కంపెనీస్ యాక్సెస్ అనేది డేటాబేస్ పార్ట్నర్స్ అనేది రిట్రైవ్, వాళ్ళ యొక్క పార్ట్నర్స్ని రిట్రైవ్ చేసుకోవచ్చు అండ్ స్టాండర్డ్గా ట్రాన్సాక్షన్ని ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఈడిఏ ఫాస్టర్ త్రో పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ బికాజ్ ఆఫ్ ఇన్వాల్వ్స్ ఏ కమిట్మెంట్ అలాంగ్ దెమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద రీఫండ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఈడిఏ అనేది చాలా ఫాస్ట్గా త్రో అవుతుంది. పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ అనేది కూడా చాలా స్పీడ్గా, పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ అనేది దాని మీద కూడా ఈడిఏ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంటుంది.
బికాజ్ ఆఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ కమిట్మెంట్ ఏ లాంగ్ టర్మ్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం కమిట్మెంట్ అవుతున్నాం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇన్వాల్వ్ అయ్యి కమిట్మెంట్ అవుతున్నాం. అండ్ దెన్ రీఫైన్మెంట్ ఆఫ్ ది సిస్టమెంట్ రీఫైన్మెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఈ సిస్టమ్ రీఫైన్మెంట్ చేయడం ద్వారా కూడా మనకి ఈడీ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. Information can flow among several trading partners consistently and freely. Companies can access partners' database to retrieve and source standard transactions. EDA faster through partnership relationship because if it involves a commitment, term investment and the refinement of the system.